దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులోని పలు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని 20 స్కూళ్లకు, బెంగళూరులోని 40 పాఠశాలలను పేల్చేస్తామంటూ మెయిల్స్ పంపించారు దుండగులు. దీంతో బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అణువణువు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే స్కూళ్లలోని విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు అధికారులు. ఢిల్లీలో బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్లలో సివిల్ లైన్స్లోని సెయింట్ జావియర్స్, పశ్చిమ విహార్లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్ ఉన్నాయి. అలాగే రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, ద సావరిన్ స్కూల్ ఉంది. ఆయా స్కూళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇక స్కూళ్ల బెదిరింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ప్రస్తుతం ఢిల్లీలో ఏ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి? పశ్చిమ విహార్లో ఉన్నటువంటి రిచ్మండ్ గ్లోబల్ స్కూల్ ఒకటి, ఇక సివిల్ లైన్స్ లో ఉన్నటువంటి ఒక పాఠశాలకు, రోహిణిలో ఉన్నటువంటి మరొక పాఠశాల, ఇలా మొత్తంగా 20 పాఠశాలలకు ఈ బాంబ్ థ్రెట్స్ అనేది వచ్చాయి. ఇది మొన్న బుధవారం రోజు కూడా ఒక 10 స్కూళ్ళు, ఒక కాలేజీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తం బ్లాక్ బ్యాగ్లో ఎక్స్ప్లోజివ్స్ అన్నింటినీ కూడా స్కిల్ఫుల్గా హిడెన్గా పెట్టాము. ఒక్క ప్రాణి కూడా, అంటే ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ అయినట్లయితే ఒక్క ప్రాణి కూడా బతకలేరు అంటూ కూడా ఒక మెసేజ్ని, ఒక ఈమెయిల్ని పంపించారు. అయితే పూర్తి స్థాయిలో ఇటువంటి ఘటనలు గతంలో కూడా ఢిల్లీలో చాలాసార్లు చాలా స్కూల్స్కి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ సందర్భంలో కూడా పోలీసులు ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోలేదు. ప్రతిసారి బాంబ్ థ్రెట్స్ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా స్కూళ్లను తనిఖీ చేయడము, ఆ రోజు స్కూల్స్కి సెలవులు ప్రకటించడము, వాటితో తర్వాత తరువుగా డాగ్ స్క్వాడ్ తోటి, అలాగే బాంబ్ స్క్వాడ్ తోటి పూర్తిగా పాఠశాలను చెక్ చేస్తూ ప్రతిసారి కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా బాంబ్ థ్రెట్స్ వచ్చినటువంటి ప్రతి స్కూల్ని, అలాగే బెంగళూరులో కూడా ఒక 40 పాఠశాలలకు బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. అక్కడ 40 స్కూళ్ళు, ఢిల్లీలో 20 స్కూల్స్, మొత్తంగా 60 స్కూల్స్కి సంబంధించి ప్రతి స్కూల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క అంశాన్ని కూడా ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వందలాది మంది విద్యార్థులు చదివేటువంటి ప్రాంగణాలు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోలేదు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో చెకింగ్స్ పైన ఫోకస్ చేశారు. విద్యార్థులందరినీ కూడా వారి ఇళ్లలోకి తరలిస్తూ ఉన్నారు. బాంబ్ స్క్వాడ్స్, అలాగే పోలీసులు, ఫైర్ టెండర్స్, అంబులెన్స్లు అన్నింటినీ కూడా తరలించి ఆ స్కూల్స్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు అనేది కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటివరకు గతంలో వచ్చినటువంటి బెదిరింపు మెయిల్స్ ద్వారా ఎప్పుడు కూడా నష్టం అనేది కూడా వాటిల్లో లేదు. ఎప్పుడు కూడా బాంబ్స్ అనేది కూడా బ్లాస్ట్ జరిగినటువంటి సందర్భాలు లేవు. బట్ ఛాన్స్ అయితే తీసుకోకూడదు. అయితే ఈ మెయిల్, వారు పంపించినటువంటి మెయిల్ మాత్రం కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి పంపించినట్టుగా ఆ మెయిల్ చదివితే అర్థమవుతూ ఉంది. దాంట్లో మానసికంగా తను బాధపడుతున్నట్లుగా ఆ మెయిల్లో రాసుకుంటూ వచ్చారు. దాంతోపాటు వైద్య వ్యవస్థకు సంబంధించి, ముఖ్యంగా మెడిసిన్స్కి సంబంధించి వాడడము, వాటి ద్వారా కలిగేటువంటి దుష్పరిణామాలు, వీటన్నింటినీ కూడా తను రాస్తూ వచ్చాడు. మొత్తంగా బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఆ వార్తను నేను టీవీలో చూసి ఆనందపడతాను, ఆ తర్వాత తను సూసైడ్ చేసుకుంటాను అనేటువంటి మెయిల్ని అయితే పంపించాడు. మెయిల్ కూడా ప్రతిదీ కూడా వర్డ్ డిలీట్ చేస్తాను అనేటువంటి అంశాన్ని కూడా మెయిల్లో పొందుపరిచాడు. సో ఓవరాల్గా ఇది ఆకతాయిలు చేసినటువంటి పనా, లేకపోతే సైకోపాథటిక్స్ చేస్తున్నటువంటి వ్యవహారమా అనే దానిపైన కూడా తేలాల్సి ఉంది. దానిపైన గతంలో వచ్చినటువంటి మెయిల్స్ కావచ్చు, వీటన్నింటి కూడా కొంత హై ఎండ్ టెక్నాలజీ, అంటే IP అడ్రస్లు, వీటన్నింటి కూడా ట్రేస్ చేయలేనటువంటి విధంగా వారందరూ కూడా ఈ మెయిల్స్ అనేది కూడా పంపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వీటిపైన విచారణ అనేది కూడా జరగాల్సి ఉంది. బాంబ్ థ్రెట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో పాఠశాలను తనిఖీ చేసిన తర్వాత అసలు ఈ మెయిల్స్ని ఎవరు పంపిస్తున్నారు, వారి మోటో ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలు ఈ గడిచిన 2-3 రోజుల్లోనే సుమారు 10 పాఠశాలలకు మొన్న వచ్చింది. ఈరోజు ఒక 20 పాఠశాలలకు సంబంధించిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు దేశం ఇతర ప్రాంతాలకు కూడా ఈ సంస్కృతి పాకుతూ ఉంది. ఇప్పుడు బెంగళూరులో కూడా తాజాగా 40 స్కూళ్ళకి బాంబ్ థ్రెట్స్ను, బాంబు బ్లాస్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా కూడా మెసేజ్లు అనేది కూడా, మెయిల్స్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. వీటిపైన కొంత సీరియస్గా యాక్షన్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ట్రైన్స్లోనో లేకపోతే ఫ్లైట్స్లోనో బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాం అనేటువంటి బెదిరింపు మెయిల్స్ కానీ కాల్స్
కాల్స్ కానీ చేస్తుండేవారు ఆకతాయిలు. వారికి సంబంధించి ట్రేస్ చేసి వారికి పట్టుకొని వారికి తగు శిక్షలు అనేది కూడా విధించారు. ఇప్పుడు బట్ ఢిల్లీకి సంబంధించి మాత్రం ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. గడిచిన కొన్ని నెలల్లో కూడా ఇట్లాంటి కాల్స్ అనేది కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి బెదిరింపు థ్రెటన్ కాల్స్ అనేది కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాము. బట్ ఈరోజు వచ్చినటువంటి కాల్స్ను కూడా సీరియస్గా తీసుకొని పోలీసులు పూర్తి స్థాయిలో ఈ స్కూల్స్కి సెలవు అనేది కూడా ప్రకటించి ఆ స్కూళ్ళలో ప్రస్తుతానికి అయితే తనిఖీలను అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఎక్స్ప్లోజివ్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. శ్రవంతి. By 10:58 p.m. we sent a mail across to Commissioner Sir. Commissioner Sir Mr. Sanjay Arora ji, who is the Commissioner of Police, and in the morning also in 112 हम लोगों ने कांटेक्ट किया. वहाँ से बॉम्ब स्क्वाड आ गए थे, साइबर वाले भी आ गए थे. We have passed on the information. We checked all nook and corner because safety is very important. हमने हर एक कॉर्नर, हर एक बस, हर एक क्लासरूम पूरी तरह से सुबह 5 बजे से टीम चेक कर रही थी. एंड फाइनली थैंक गॉड देयर इज नथिंग. एंड थैंक्स टू ऑल द डिपार्टमेंट्स जिन्होंने इतना सपोर्ट इस तरह से किया है. बिकॉज हमारा कंसर्न बच्चे होते हैं और स्कूल चलेगा तो हम इस तरह की कोई भी चीज़ को कंट्रोल करने में दिक्कत हो सकती. बट एवरीथिंग इज नाउ अंडर कंट्रोल एंड वी आर सेफ. 3 दिन पहले हमारे यहाँ भी आया था, बॉम्ब स्क्वाड वाले आए थे, सारे आए थे, बिल्कुल एवरीथिंग वाज डन. वो तो हमने सुबह देखा था मेल, इसलिए हम लोग लगातार रात को भी देख रहे हैं, शाम को भी देख रहे हैं, क्योंकि 3 दिन पहले ऑलरेडी हो चुका है. बट देन व्हाट वी फील, ठीक है हमें सेफ्टी रखनी होती है, हर चीज़ को देखना है, पर साथ ही साथ इस तरह के अगर एंटी सोशल एलिमेंट्स इफ दे वांट टू ट्राई टू क्रिएट केओस इन द नेशनल डिग्निटी, I think we all should fight together and maintain the things in a right way. No, that was something जो 3 दिन पहले आया था, बहुत simplified way में था. आज तो उसमें बहुत ही nasty filthy minds भरे हुए थे. But then it seems that somebody is sick, mentally sick है जो इस तरह की मेल भेजे. हमने साइबर वालों को दे दिया है. उन्होंने कहा दिस इज अ फेक मेल. उन्होंने क्रॉस चेक किया, मॉर्निंग से ही वो क्रॉस चेक कर रहे हैं. एंड दे सेड दैट देयर इज नथिंग टू वरी राइट नाउ, एवरीथिंग इज अंडर कंट्रोल एंड वी शुड ओनली टेक द मेजर्स टू टेक केयर. हमें थोड़ा सतर्क रहना है, बच्चों की सेफ्टी के बारे में सोचना है, पेरेंट्स को भी अवेयर करना है, हमें भी अवेयर होना है. बट एट दिस मोमेंट माई स्कूल इज कम्प्लीटली सेफ बिकॉज सुबह से हमने एक एक कॉर्नर हर तरह से बच्चों की सेफ्टी को देखते हुए हर बसेस को चेक